ఇగో ఇట్లా చెప్తున్నానని తిట్టుకోకుర్రు కానీ అనుభవం కొద్దిగా చెప్తున్నా. సెలవులు ఉన్నప్పుడు ఆయతారాలు మాత్రం దేవుళ్ళ దర్శనాలకు అస్సలు పోవద్దు. సెలవులు వస్తే పొల్లగాళ్ళతోని ఆడుకుంటా ఈ ఇంటి పట్టునున్న ఏం కాదు కానీ గుళ్ళకని గోపురాలకని పొయ్యిర్రంటే అంతే సంగతి. అందుట్లో అసలే ఎండాకాలం, ఎండలకు పానం అటు ఇటు అయితే అటెంక చెప్పలేదని మమ్మల్ని అనొద్దు. ఆయన గంతగానం ఏం బాధ అయ్యింది నీకు అని అంటారా? నాకేం కాలేదు కానీ ఇగో గీళ్ళ బాధలు చూసినాక ఉండబట్టలేక చెప్తున్నా. కార్లు, బస్సులు, జీపులు, ట్రావెల్ బండ్లు కిలోమీటర్ల కమానం ఆగినాయి. కాలు పెట్ట సందు లేదు, గాలి దూలేటంత గ్యాప్ లేదు. ఏడనుకుంటుర్రు తిరుమలకు పోయేటి తోవళ్ళున్న అలిపిలి టోల్ గేట్ కాడ ఇదంతా కిలోమీటర్ల కమానం ఆగినాయి బండ్లు. మరి టోల్ గేట్ దాటాలంటే గంటల కమానం పడుతుందట. ఆగా చూడోలి ఎంత పొడుగుందో లైను. మరి ఏమైనా తక్కువ దూరం ఉన్నది అనుకుంటుర్రా? అలిపిలి టోల్ గేట్ కాంచి గరిడో సర్కిల్ దానుకుంది. మరి ఎండాకాలం సెలవులు, అందుట్లో ఐతారం కలిసి వచ్చుడుతోనే అందరొక్క పాలే శ్రీవారి దర్శన భాగ్యం కొరకు బండ్లు కట్టిరు. ఇట్లా ఇంకేముంది, అలిపిరి టోల్ గేట్ కాడ వందలల్ల బండ్లు, కిలోమీటర్ల కొద్దిగా లైన్లు, గంటల కమానం ట్రాఫిక్. ఇప్పుడు ఒక్క పాలతో అయిపోయేదేం కాదుల్లో. ఇంకో 4 వద్దులైతే పోరల బళ్ళకు కూడా తాతీలు వస్తాయి కాబట్టి ఈగింత ఎక్కువనే రద్దీ పెరిగేటట్టుందట తిరుమలకు. అందుకనే వచ్చేటి భక్తులకు తక్లీఫ్లేం కావద్దని అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారు గుడి పెద్ద ఆఫీసర్లు. లైన్లలో నిలబడ్డోళ్లకు అన్నప్రసాదాలు పంచేతందుకు మొబైల్ వ్యాన్లు పెట్టిరట. అంతేకాదు వచ్చిన బండ్లు పార్కింగ్లు చేసుకునేందుకు సాములోరికి నెత్తులు ఇచ్చేటి కాడ, అన్నప్రసాదాలు పంచిపెట్టేటి కాడ, లడ్డు కౌంటర్ల కాడ, ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనం చేసుకునేటి కాడ గిట్ట అన్ని దుక్కుల భక్తులకు ఎటువంటి తక్లీఫులు లేకుండా చేసిరాట. మనం అన్నదానంలో మళ్ళీ అడిషనల్గా ఒక 3 వెహికల్ని కస్టమైజ్డ్ చేయించుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ క్యూ లైన్కి ప్యారలల్గా నడుపుకుంటూ ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు ఏమన్నా ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్నా కానీ, ఎక్కడైనా భక్తులు ఎక్కువ ఉన్నా కానీ ఆ వెహికల్స్ని అక్కడికే స్టాప్ చేసి అక్కడ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైన మొబైల్ ఫుడ్ వెహికల్ అని చెప్పొచ్చు. దర్శనాల సంగతి దేవుడేరు కానీ ముందుగాలగా ట్రాఫిక్ తోని కొండ మీదకి పోయేటిది అనుకున్నది అసలు తిప్పలంతా. ఇక ట్రాఫిక్ లో తిప్పల పడేటోళ్ళ బాధలన్నీ ఎంకన్న సామే తీర్చాలే పోండ్రి.